గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2021లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ఒకసారి 4 క్వశ్చన్స్ సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ సంబంధించి 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఆ 4 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, PQRS ఈ సర్కిల్లో ఉంది. ఇక్కడ కూడా PQRS, ఇక్కడ కూడా PQRS ఈ సర్కిల్లో కూడా PQRS అనేది ఉండదు. అయితే ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది తెలియాలి. ఇప్పుడు ఒక క్లాక్లో మనకి మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్స్ ఉంటాయి. ఆ హ్యాండ్స్ అనేవి మనకి ఎలా తిరుగుతున్నాయి, ఇప్పుడు ఈ విధంగా క్లాక్ ఉంది, ఇదేమో అవర్ హ్యాండ్, చిన్నగా పొట్టుగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది, ఇదేమో బిగ్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అంటారు. ఈ హ్యాండ్స్ అనేవి ఎలా డైరెక్షన్లో తిరిగితే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అలా కాకుండా ఇలా రివర్స్లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. చూడండి, P అనేది ఇక్కడ ఉంది, తర్వాత P నుంచి మనకి ఇక్కడ P నుంచి Qకి రావడం జరిగింది, Q నుంచి Rకి రావడం జరిగింది, R నుంచి Sకి, S నుంచి మళ్ళీ Pకి. అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ చూడండి, P నుంచి Qకి, Q నుంచి Rకి, R నుంచి Sకి, ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ P నుంచి Qకి, Q నుంచి Rకి, R నుంచి Sకి, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం జరిగింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది ఈ విధంగా, ఈ డైరెక్షన్లో మనకి PQRS అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, P తర్వాత Q అనేది ఇటువైపు రావడం జరిగింది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం జరిగింది. ఇక్కడ P తర్వాత Q, Q తర్వాత R, R తర్వాత S, ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్ అనమాట. ఇవన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఏ అనే ఆప్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో PQRS అనేది మనకి ఈ సర్కిల్లో అమర్చడం జరిగింది. కాబట్టి మనకి ఏ అనే ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్ 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 సర్కిల్, ఒక్కొక్క స్క్వేర్లో కూడా అంటే కార్నర్లో సర్కిల్స్ ఉన్నాయి, ఓకే. కానీ ఇక్కడ ట్రయాంగిల్ అనేది షేప్ అనేది ఏ విధంగా ఈ కార్నర్లో ఉంది, ఈ విధంగా ఉంది. కానీ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏముందంటే చూడండి, అంటే ఈ స్క్వేర్ యొక్క ఎడ్జ్ని మనకి ఏం చేస్తుంది, ఈ ట్రయాంగిల్ యొక్క వెర్టిసిస్ అనేది తాకుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏవి కూడా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ యొక్క వెర్టిసిస్ని ట్రయాంగిల్ యొక్క ఏ వెర్టిసిస్ కూడా తాకడం లేదు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. అంటే ఇక్కడ ఈ స్క్వేర్ యొక్క వెర్టిసిస్ ఇది, ట్రయాంగిల్ యొక్క వెర్టిసిస్ ఏది కూడా తాకడం లేదు. కానీ ఇక్కడ మాత్రం స్క్వేర్ యొక్క వెర్టిసిస్ని ట్రయాంగిల్ యొక్క వెర్టిసిస్ అనేది ఒక వెర్టిసిస్ అనేది తాకుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. డిఫరెంట్గా ఉందన్నమాట ఇది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో మనకి లెటర్స్ ఇచ్చాడు, TIC, ఇక్కడ కూడా TIC లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా TIC లెటర్స్ 3 కూడా యూజ్ చేయడం జరిగింది. 3 సందర్భాల్లో ఏ అనే ఆప్షన్లో, B అనే ఆప్షన్లో, C అనే ఆప్షన్లో, D అనే ఆప్షన్లో 3 ఆప్షన్స్లో TIC అనే 3 లెటర్స్ యూజ్ చేయడం జరిగింది. కానీ C అనే ఆప్షన్లో చూడండి, TIC బదులుగా TEC, అంటే ఇక్కడ CE అనే లెటర్ని ప్రత్యేకంగా యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ C ఈజ్ డిఫరెంట్ అనమాట. కాబట్టి మన ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి 2021లో 4th క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి 3 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 సర్కిల్స్ ఉండడం జరిగింది. ఇక్కడ 4 మల్టిప్లికేషన్ సంబంధించిన సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఓకే. ఇక్కడ స్క్వేర్స్ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా స్క్వేర్స్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ప్లస్లు ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఉన్నాయి. కానీ ఇక్కడ ఆపోజిట్గా 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 సర్కిల్స్ ఉంటే ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి,
ఇక్కడ మల్టిప్లికేషన్ సంబంధించి సింబల్ అనేది 4 ఉంటే ఇక్కడ కూడా 4 ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్స్ అనేది 2 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ప్లస్ సింబల్స్ అనేవి ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నది ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.